రాజకీయాలపై ఆయనకు అనాసక్తి పెరిగిపోతుందట. తన రాజకీయ వారసత్వం కుమారుడికి ఇద్దామనుకుంటే ఆయన మాత్రం ససేమీరా అనేశారట. మరి ఏం చేద్దాం అనుకుంటూ తనలో తానే ఆలోచన చేసుకొని మనసు స్థిమితపరుచుకొని ఇక చేయడానికి ఏటి లేదు, భారం అంతా అధిష్టానానిదే అనుకుంటున్నారట ఆ సీనియర్ పొలిటీషియన్. దీంతో తన మనసులోని మాటను అధిష్టానం చెవిన వేసి మీరు ఎవరికైనా ఇవ్వండి, వెనకుని నడిపిస్తానని చెప్పేశారట. అధిష్టానం కూడా సరేనంటూ మరొక లీడర్ ని ఎంపిక చేసిందట. ఇంతకీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారనుకుంటున్నది ఎవరు? ఆ నిర్ణయానికి కారణం ఏంటి? అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గానికి చెందిన ఉప్పలపాటి రమణమూర్తిరాజు ఆ నియోజకవర్గంలో అందరికీ కన్నబాబు రాజుగా సుపరిచితం. 1999లో తొలిసారిగా వచ్చిన కన్నబాబు తొలి ప్రయత్నంగా యలమంచిలి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం మాత్రం వరించలేదు. అప్పటి వరకు కాంట్రాక్టులు చేసుకుంటూ వచ్చిన కన్నబాబు తొలి ప్రయత్నంగా యలమంచి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా విజయం మాత్రం వరించలేదు. అయినా అసంతృప్తి చెందకుండా మలి ప్రయత్నంలో పట్టుదలతో ప్రయత్నం చేసి 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కూడా వరుసగా రెండోసారి గెలిచిన కన్నబాబురాజు వైఎస్ఆర్ మరణంతో జగన్ వెంట నడిచారు. 2014లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి వేరే వారికి టికెట్ ఇచ్చి కన్నబాబురాజు ఆశలపై నీళ్లు చల్లారు. 2014లో యలమంచిలి టికెట్ ని కన్నబాబురాజును కాదని మరో సీనియర్ నేత ప్రగడ నాగేశ్వరరావుకి ఇచ్చింది వైసీపీ అధిష్టానం. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో నాగేశ్వరరావు ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సీటు ఆశించి భంగపడ్డ కన్నబాబురాజు ఉన్నట్టుండి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. కానీ ఆ పార్టీలో ఎక్కువ కాలం ఇవ్వడలేకపోయారట. 2019 ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీ గూటికి చేరి యలమంచిలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా 3 సార్లు ఎమ్మెల్యే అయిన కన్నబాబురాజు 2024 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ మీద ఓటమి పాలయ్యారు. దీంతో అప్పటి నుంచి గుంభనంగా ఉన్న రమణమూర్తిరాజు అలియాస్ కన్నబాబురాజుకి ప్రస్తుతం రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోతోందట. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించిన కన్నబాబురాజు ఈ కాలపు రాజకీయాలిక తనకు పడవని అనుకుంటున్నారని అనుచరులు చెబుతున్నారు. రాజకీయాల్లో అనేక మార్పులు చోటు చేసుకోవడం, ప్రస్తుతం వ్యక్తిగత దూషణలు, కుట్రపూరిత రాజకీయాలు చూస్తోన్న కన్నబాబురాజు మనసు కకావికలమైపోయిందని అంటున్నారు. ఇటువంటి పరిస్థితులను ఆయన మనసు అంగీకరించడం లేదని కన్నబాబురాజు వెంట ఉండే అతి కొద్ది మంది నమ్మకస్తులైన కార్యకర్తలు చెబుతోన్నమాట. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నారట కన్నబాబురాజు. 1999 నుంచి ఇప్పటి వరకు 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబురాజు ఇక రాజకీయాల నుంచి తప్పుకుని తన వారసుడిగా తన కుమారుడు ఉప్పలపాటి సుకుమార వర్మను ప్రకటించి ఆశ్రమవాసం గడపాలని ఆశపడ్డారట. కానీ ఆయన కుమారుడు వర్మ ఆలోచన ఇందుకు విరుద్ధంగా ఉందట. డీసీసీబీ చైర్మన్ గా గతంలో చేసిన సుకుమార వర్మకి రాజకీయాలపై అంత ఆసక్తి లేకపోవడంతో అదే విషయాన్ని తండ్రికి కరాఖండిగా చెప్పేశారట. దీంతో కన్నబాబురాజుకి మరో మార్గం లేకపోయిందట. ఇటీవల యలమంచిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలను మాడుగుల మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీకి పార్టీ అధిష్టానం అప్పగించడంతో ఒక్కసారిగా పార్టీలో తీవ్ర చర్చ జరిగింది. యలమంచిలి వైసీపీకి కొత్త ఇన్ఛార్జి రావడంపై పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోన్న సమయంలోనే తన మనసులోని మాటను కార్యకర్తల ముందు ఆవిష్కరించారట కన్నబాబురాజు. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టి కరణం ధర్మశ్రీకి బాధ్యతలిచ్చారని పార్టీ నియోజకవర్గ సమావేశంలో అసలు గుట్టు విప్పారట కన్నబాబురాజు. ధర్మశ్రీ నియామకం వెనుక కూడా తన మాటే ఉందని, ఆయన్ని నియమించాలని అధినేతకు తానే సూచించానని కూడా వివరణ ఇచ్చారట మాజీ ఎమ్మెల్యే. మాడుగుల నియోజకవర్గానికి చెందిన కరణం ధర్మశ్రీని తీసుకువచ్చి యలమంచిలి బాధ్యతలివ్వడం క్యాడర్ని ఒకంత అయోమయానికి గురి చేస్తుంటే కన్నబాబురాజు చెప్పిన మాట విన్నవారు మరింత ఆలోచనలో పడ్డారట. కన్నబాబురాజు వద్దంటే యలమంచిలి నియోజకవర్గంలో మరెవరూ సమర్థ నాయకులు లేరా? కరణం ధర్మశ్రీనే ఆయన ఎంపిక చేసుకోవడం వెనుక ఉన్న అసలు మతలబేంటనే చర్చ మొదలైంది.
యలమంచిలిలో కరణం ఆధ్వర్యంలో ఫ్యాన్ స్పీడ్ ఎంతవరకు సాధ్యం, రాబోయే రోజుల్లో కన్నబాబు ఆశ్రమవాసం గడిపితే కరణం ధర్మశ్రీకి నియోజకవర్గ వైసీపీ క్యాడర్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. కన్నబాబు రాజు రాజకీయ సన్యాసం వెనుక ఇంకేమైనా కారణాలున్నాయా అనేది మరో డౌట్. ఇవన్నీ కూడా ఇప్పుడు యలమంచిలి ప్రజలకు బేతాళ ప్రశ్నలే. మరి నిజంగా కన్నబాబు రాజకీయ సన్యాసం వెనుక ఉన్న లోగుట్టు ఏంటో.